నమస్కారం. సిసిఎస్ న్యూస్కు స్వాగతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి నివాసం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు హాజరై టీడీపీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ పార్టీ పుట్టింది. సంక్షేమానికి, అభివృద్ధికి ఆద్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే అని గోరంట్ల పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రథచక్రాలని, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు వంటి సంస్కరణలు ఎన్టీఆర్ తెచ్చారని వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఫుడ్ సెక్యూరిటీ విధానాన్ని ₹2కే కిలో బియ్యం పథకంతో ఎన్టీఆర్ ఎప్పుడో అమల్లో పెట్టారని వివరించారు. నిరుపేదలను చదివించాలని విద్యార్థులకు రేషన్ స్కూల్ ఏర్పాటు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్దేనని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు నాయుడు పార్టీ ముందుకు తీసుకువెళ్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి విజయాన్ని సాధించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, మార్ని వాసుదేవ్, గంగిన హనుమంతరావు, మజ్జి పద్మావతి, ఆళ్ల ఆనందరావు, ఎర్రమూత ధర్మరాజు, పెన్నింటి ఏకబాబు, దండమూడి ప్రసాద్, పెన్నమిరెడ్డి ఈశ్వరుడు, నున్న కృష్ణ, గంగిన నాని, బిక్కిన సాంబు, ముచ్చం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, తెలుగు జాతికి ఒక గుర్తింపును, గౌరవాన్ని తేవడం మనం చూసాం. నటుడిగా ఆకాశానికి అంత ఎత్తుకైన మహానుభావుడు రామారావు గారు రాజకీయ రంగంలో కూడా నూతన వరవడిని పెట్టి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాష్ట్రాన్ని ఒక గౌరవప్రదమైన స్థానానికి చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి మహానుభావుని వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నాం. 42 సంవత్సరాల కాలంలో ఎన్నెన్నో మార్పులు చూసాం. దేశ రాజకీయ రంగంలో మార్పులు వచ్చాయి, రాష్ట్ర రాజకీయ రంగంలో మార్పులు వచ్చినాయి. ఇవాళ మరలా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన, తెలుగు జాతి పరువు పరిస్థితులు నిలబెట్టవలసిన సమయం ఆసన్నమైంది. మరి నటుడిగా వారు ఎంత అభిమానం పొందారో, ఒక రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అంతకన్నా మించి ప్రజలు గుండెల్లో స్థానం ఏర్పరచుకున్నారు. మరి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తారాస్థాయికి పెంచిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు దినేష్ వైష్ణవ్ వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు దినేష్ వైష్ణవ్ ఈ కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు. బైక్ ర్యాలీ పోస్టర్ పుష్కరాల రేవు వద్ద ఉన్న పెద్దాంజనేయ స్వామి గుడి వద్ద శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షులు దినేష్ వైష్ణవ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందువులందరూ ఈ భారీ బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవ కమిటీ కార్యకర్తలు కర్రి శ్రీనివాస్, యానాపు యేసు, సంజయ్, ఆకుల చిరంజీవి, సత్య, పిడమర్తి శ్రీనివాస్, గణేష్, సాయి, పోచమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజమండ్రి నగరంలో ప్రార్థనా మందిరాలలో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు ఆరాధనలు, పాదయాత్రలు చేశారు. స్థానిక దానవైపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లోదన్ చర్చిలో మహాశుక్రవార కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. పాస్టర్ బి రాబర్ట్ విజయ్ కుమార్ ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల పాప ప్రక్షాళన, వారికి మేలు చేసేందుకు శిలువనెక్కి 7 మాటలు బోధించారని పాస్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఈ మహాశుక్రవారం సందర్భంగా శిలువ వేయబడిన యేసుక్రీస్తు తిరిగి 3 రోజుల తర్వాత ఆదివారం ఈస్టర్ సందర్భంగా తిరిగి లేస్తారని పేర్కొన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ అందరూ ముందుకు సాగాలని ఉద్బోధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస దీక్షలో ఉండి క్రైస్తవులు ఈ మహాశుక్రవార ప్రార్థనలో పాల్గొన్నారు.
అడిషనల్ పాస్టర్లు జె నెల్సన్, ఫ్రాన్సిస్ వెస్లీ, కె సుచంద్ చంద్రపాల్, పీటర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరికీ, ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవేతర సమాజానికి సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘపక్షంగా ఈ మహాశుభ శుక్రవారపు అభినందనలు, దేవుని దీవెనలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ ఆవిర్భావం గురించి పేర్కొన్నారు. పార్టీ జెండా ఎగురవేశారు. అలాగే గీతాప్సరా థియేటర్ సమీపంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి మణేశ్వరరావు, క్వారీ సెంటర్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కోయిల రమణ, మోటపాటి సత్యనారాయణ, మూలగయ్య ఎన్టీఆర్ విగ్రహం వద్ద క్లస్టర్ ఇన్ఛార్జీలు మజ్జి రాంబాబు, ఉప్పలూరు జానకిరామయ్య, లలితానగర్ మెయిన్ రోడ్డు వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ కాసు నవీన్ కుమార్, పుష్కరాల రేవ్ వద్ద క్లస్టర్ ఇన్ఛార్జ్ బుడ్డిగ రాధ పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధికారం కోసమో లేక స్వలాభం కోసమో ఆవిర్భవించిన పార్టీ కాదన్నారు. ఆవిర్భావం నుంచి తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. కేవలం 4 గోళ్లకే పరిమితమైన రాజకీయం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో సామాన్యుని ఇంటి ముంగటకు చేరింది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు సూపర్ 6, బీసీ డిక్లరేషన్, కళలకు రెక్కలు వంటి పథకాలు పెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పథకాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం వివిధ నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ వివిధ కమిటీల నాయకులు, నగర కమిటీల నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే బలహీన వర్గాలు అన్నవాళ్ళు రాజకీయంలో రావడం, 4 గోళ్ల మధ్యన జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్యన జరిగే పరిస్థితులు వచ్చింది. ఈరోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది. ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలకే బియ్యం, ఇలాగ అనేకమైన పెన్షన్, ఇలాంటి అనేకమైన అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇందిరానగర్లో పలువురు వైసీపీలో చేరారు. రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్రాం వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. నగరంలోని 15వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మార్గాని భరత్రాం సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందిరానగర్లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరంతా వైసీపీలో చేరారు. ఎంపీ భరత్ నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఇందిరానగర్కు పార్టీ శ్రేణులతో వచ్చిన ఎంపీకి మేళతాళాలతో పూలవర్షం కురిపిస్తూ అఖండ స్వాగతం పలికారు. మహిళలు ఆరతలిచ్చి నుదుటిన విజయ్ తిలకందిద్ది, అన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలి, మీ విజయానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మాటిచ్చారు. నువ్వు నెగ్గితేనే రాజమండ్రి అభివృద్ధి చెందుతుంది, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారని మహిళలన్నారు. మేమే గడప గడపకు వెళ్లి ఓటర్లను కోరుతాం, అఖండ మెజార్టీతో విజయం సాధించే వరకు నిద్రపోయేది లేదని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు పాలిక శ్రీను, నక్కా శ్రీనగేష్, ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఎంపీ భరత్ వెంటున్నారు. చేయకపోగా ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అడుగుతా ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేయండి, ఇంకా మేము రాజమండ్రిలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఇంకో 5 సంవత్సరాలు చేయండి, ఇంకా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ పెంచేస్తాం, ఇంకా రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ పెంచేస్తాం, ఇంకా రాజమండ్రిలో ఈ రౌడీ షీటర్లు అందరినీ పెంచేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళు అందరూ వాళ్ళే, వేరే వాడు ఎవరు తిరగడు. ఎక్స్ కార్పొరేటర్లు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలా ముక్కు మీద వేలు వేసుకుంటా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడమే ఆయనకు అందరూ ఇచ్చే నిజమైన ఘన నివాళి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక శ్రీరామ్ నగర్లోని గన్ని నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి గన్నికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా విగ్రహ స్థానంలో చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను పార్టీ కార్యకర్త, విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకులు కంచుపాటి గోవింద్ ఎగరవేయగా పార్టీ ఆవిర్భావ కేకును వింజమూరు సత్యనారాయణ కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, చిన్నారులకు గన్నికృష్ణ కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నడివీధుల్లో తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా దిగజారిన సమయంలో తెలుగు జాతి ఆత్మాభిమానం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ఏర్పాటు చేసి తెలుగు జాతికి, ఆంధ్ర భాషకు ప్రపంచ ఖ్యాతిని తీసుకువచ్చారని కొనియాడారు. తిరిగి ఎన్టీఆర్ స్ఫూర్తితో నూతన ఆలోచన విధానంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, ఎన్టీఆర్ ఆశయ సాధనమే లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి చేసిన కృషి మరువలేనిదని, రాజకీయ నాయకులు ఆయన దార్శనికుడని, ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో నీతివంతమైన, ఆదర్శవంతమైన పరిపాలన అందించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ జానకిరామయ్య, అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్, ఆడార లక్ష్మీనారాయణ, సింహాద్రి సతీష్, వానపల్లి శ్రీనివాసరావు, కేవీ శ్రీనివాస్, పేరూరి అంజీ, మొండి సత్యనారాయణ, వానపల్లి సాయిబాబా, ఆర్ సుబ్బారావు, రాజ్బాబు, సావిత్రి, తేజ, అప్పల్లాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదా చెప్పులు మోసే పరిస్థితికి దిగజారినప్పుడు అప్పుడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, తెలుగు భాష గొప్పదనాన్ని దేశాలందరూ చాటి చెప్పడానికి, తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తారీఖు ఆ రోజున చాలా పుణ్యదినం. ఆ రోజున హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈ జెండాను ఎగరవేయడం జరిగింది. ఆ రోజుని రంజాన్ మాసం సందర్భంగా స్థానిక 44వ డివిజన్ మల్లికార్జున నగర్లో ఉన్న ఆయోషా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజమండ్రి 44వ డివిజన్ మల్లికార్జున నగర్లో మాజీ కార్పొరేటర్, డివిజన్ ఇన్ఛార్జ్ చోడిశెట్టి సత్యవేణి హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. అలాగే రాజమండ్రి నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఎంపీ మార్గాని భరత్రాం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందున ఆయనను కూడా అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. గతంలో మనకి ఎంపీగా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మనకి రాజమండ్రిని అభివృద్ధి చేయలేదు. అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14 ఏళ్ళలో రాజమండ్రిని ఎటువంటి అయినా అభివృద్ధి లేదు, అందరికీ తెలిసిందే. ప్రజల ముందుకు వెళ్తుంటే ప్రతి ఇంట కూడా చెప్తున్నారు అభివృద్ధి. ఇప్పుడు భరత్ అంటే అభివృద్ధి అంటున్నారు, అది 100% కరెక్ట్. భరత్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే భరత్. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ సింగ్ నుంచి దేవీపట్నం పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పోతవరం గ్రామ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయితో ఒక వ్యక్తి పట్టుబడ్డట్లు ఎస్ఐ కేవీ నాగార్జున తెలియజేశారు. 500 గ్రాముల గంజాయిని గుర్తించి రాజేష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజేష్ కుమార్ సింగ్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఏజెన్సీలో ఎక్కువగా యువత గంజాయికి అలవాటు పడినట్లు ఆయన దృష్టికి వచ్చిందని వివరించారు. రెల్లికుల సంఘీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు తనకు తెలుసునని, వాటిని శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని రాజమహేంద్రవరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు.
స్థానిక రావణస్వామి కళ్యాణ మండపంలో రెల్లి ఆత్మీయ కలయికను రెల్లి కులస్తులు నిర్వహించారు. నీలాప వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తోపుడు బళ్ళు పళ్ళు ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న రెల్లి కార్మికులకు వ్యాపారపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. రుణాల విషయంలోనూ విద్యా ఉద్యోగ విషయంలో రిజర్వేషన్ల కోటా వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరిచినట్లు వివరాలు తెలిపారు. నగర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన రెల్లి కుల సంఘీయులు ఇప్పుడు అధికార పార్టీ దాస్తికాలకు విసుగు చెంది స్వచ్ఛందంగా సమావేశం పెట్టుకుని ఆహ్వానించడం శుభ పరిణామని పేర్కొన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసికి సంఘీభావం తెలిపినందుకు అభినందిస్తున్నామని పేర్కొన్నారు. నీలాప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్కి అధిక మెజార్టీతో విజయం చేకూర్చేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం, విజయం చేకూరుద్దామంటూ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చెన్నా వీరభద్రరావు, జనసేన పార్టీ నగర కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, ఛాంబర్ పూర్వాధ్యక్షుడు దండుపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు కారంగ వీర్రాజు, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, తెలుగుదేశం నాయకులు రాయప్పన్న, జనసేన నాయకులు భాషా, లిమ్రా, ఇంద్రా తదితరులు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నా, మీ సమస్యల కోసం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. సొసైటీ లేక ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. చనిపోయిన కార్మికుల స్థానంలో ఇప్పుడు దాకా భర్తీ చేయలేదన్న విషయం తెలుసు. రిక్షా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్న అంశం కూడా మనకి తెలుసు. మా జనసేన బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే మీ సంక్షేమానికి నిధులు ఇచ్చి మీ అందరినీ కూడా బాధ్యస్తుందని మీ యొక్క ఈరోజు ఈ సంఘీభావం యొక్క రుణం ఆదిరెడ్డి వాసి గారికి ఎన్నికలు తీసుకుంటారని జక్కంపూడి కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని పలువురు వైసీపీ నేతలు పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు కట్టిపెట్టాలని హితవు పలికారు. కోరుకొండ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన పదవితో పోలిస్తే కూడా సరిపోని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనీసం 4 ఓట్లు కూడా రావని, అదే రాజా ఇండిపెండెంట్గా చేస్తే ఆయన తండ్రి రామ్మోహన్ రావు ఎలా నెగ్గారో అలాగే రాజా నెగ్గుతారని, అంతలా నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యారని అన్నారు. ఎమ్మెల్యే రాజా ఒక్కరే కాకుండా ఆ కుటుంబం నుంచి 5గురు పనిచేస్తున్నారని ఆయన పేర్కొంటూ అందుకే జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి కూడా అవుతారని ఆయన జోస్యం చెప్పారు. మండల కో కన్వీనర్ గణేశుల పోసయ్య మాట్లాడుతూ ప్రతిపక్ష స్థానంలో ఉన్నా సరే ప్రజలతో ఉన్న కుటుంబం జక్కంపూడి కుటుంబం అన్నారు. 2012 నుంచి ఆ కుటుంబంలో 3 వ్యక్తులు ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుకొచ్చి ఆదుకుంటున్నారని అన్నారు. కొండపల్లి దుర్గారావు మాట్లాడుతూ మతి భ్రమించి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి 18 మంది సర్పంచ్లు, 16 మంది ఎంపీటీసీలను ఎమ్మెల్యే రాజా గెలిపించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా వాకా నరసింహారావు మాట్లాడుతూ నోటుకొచ్చినట్లు విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బొరుసు బద్రి, కడియాల పాపారావు, తిరుమల సత్య సత్యనారాయణ, కటకం బాబ్జీ, బొండాడు చందు, కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక లలితానగర్ 37, 43, 44వ వార్డు ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి కేక్ కట్ చేశారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు పాలవలసి వీరభద్రరావు, ఉరవలంక లోకేష్, మాజీ కార్పొరేటర్ జవ్వాది మురళీకృష్ణ, వార్డు ప్రెసిడెంట్ గండేబతుల రామకృష్ణ, శ్యామ్, జవ్వాది బాబు, కెల్లా శ్రీను, చల్లా వెంకటేష్, బ్రహ్మాజీ, బత్తుల సత్యబాబు, లచ్చిరెడ్డి రాజేష్, కిలాని శ్రీను, ఎం షామ్యూల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మద్దాల అను ఆధ్వర్యంలో బొమ్మూరు సెంటర్లో ఆటో యూనియన్ నాయకుల మధ్యలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బొమ్మూరు సెంటర్లో పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా ఆటో యూనియన్ నాయకులు ఎస్కే అలీ, ఎస్కే సమీరా, రీజనల్ కోఆర్డినేటర్ నాగులాపల్లి ఆశల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మద్దాల అను మాట్లాడుతూ కార్మికులంతా ఐకమత్యంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రధాన కార్యదర్శి త్యాగరాజు, జీపీఆర్ జడ్పీ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాకులపాటి కుమార్, వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చాల పోస్ కుమార్, ట్రేడ్ యూనియన్ రాజమండ్రి రూరల్ కన్వీనర్ కామేశ్వరరావు, యూనియన్ మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్, కన్వీనర్ కేవీ సుబ్బారెడ్డి, సోమన శ్రీనివాస్, వల్లి శ్రేణు, మహిళా కార్మిక నేత రామలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 28వ వార్డులో గోరంట్ల పెద్ద కుమార్తె కంటంనేని శిరీష ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 28వ వార్డులో గోరంట్ల బుచ్చ చౌదరి కుమార్తె శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇన్ఛార్జ్ శ్రీలం గోవింద్ ఆధ్వర్యంలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధ్య పద్మ అధ్యక్షతన పర్యటన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కరపత్రం ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు అధ్యక్షులు బంగారరాజు, తొర్రేడు తెలుగు మహిళా అధ్యక్షురాలు దండమూడి ప్రమీళ, కడియం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తాబత్తుల విజయలక్ష్మి, మద్దామణి, రూరల్ మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి బైరెడ్డి సరోజిని, ముఖ్య నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. కడియం మండలం వీరవరంలో నూతనంగా నిర్మించిన కోదండరామస్వామి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో వేద పండితులు విశ్వక్సేన ఆరాధన, మూలహోమం, పూర్ణాహుతి, విగ్రహ స్థాపన, జీవకళన్యాసము, గోదర్శనం, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపై అసమాన సాహసోపేతమైన చర్యలతో అభిమానులను విశేషంగా అర్లిస్తున్నారు. రోజు రోజుకు గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నారని ఇండస్ట్రీ టాక్. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం ప్రసారం. చెర్రీ బన్నీ మధ్య పోటీ. మార్చి 27 రామ్ చరణ్ జన్మదినం. కాదన్నా అవునన్నా సినీ రంగంలో నటన, పాత్రల పరంగా తన బావ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో రామ్ చరణ్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ప్రేక్షకులను అలరించేందుకు ఇద్దరూ పోటీపడి మరీ మాస్ క్లాస్ క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన కొణిదెల రామ్ చరణ్ తేజ నటనలో తనదైన ముద్ర వేసుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట 13 మార్చి 2023న ఉత్తమ ఒరిజినల్ సాంగుగా ఆస్కార్ అవార్డు గెలుచుకుని చెర్రీని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. Not salsa, not flamenco, my brother. Do you know Natu? What is Natu? పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు.
పచ్చిమిరపలాగా పిచ్చనాటు నాటు 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 విచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense. You two out. No, Jake. I've had enough of your bullying. Oh, no! Go! పోయేలా ఢండన కరమోగినట్టు సెవులు సిల్లు పడేలాగా కీసు బిడ్డ కూసినట్టు ఏలు సిటికెలేసేలా ఎవ్వారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా తిక్క నాటు. చరణ్ తండ్రికి తగిన వారసుడిగా నిరూపించుకుంటున్నాడు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985న చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు శ్రీజ, సుష్మిత. జూన్ 14, 2012న అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి మనమరాలు ఉపాసన కామినేనిని పరిణయమాడాడు. వీరికి ఈ మధ్యే కుమార్తె జన్మించింది. చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడంతో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు. 2010లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైన చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చా చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు చిత్రంలో నటించాడు. అమితాబ్ బచ్చన్ నటించిన హిందీ సూపర్ హిట్ చిత్రం జంజీర్కు రీమేక్గా అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ చిత్రంలో నటించాడు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నటించాడు. 2015లో శ్రీను వైట్ల దర్శకత్వంలో బ్రూస్లీలో నటించాడు. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 2016లో వచ్చిన ధృవ చిత్రంతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. 2018లో వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటివాడిగా నటించి తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. స్థానిక పాత సోమాలమ్మ అమ్మవారిని కొవ్వూరు సబ్జెక్ట్ గంధం సరస్వతి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతించి సత్కరించారు. సిసిసి సమాప్తం. నమస్కారం.